జనం చెంతకే సంక్షేమం, అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు 98 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి అందించాలి అన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. పథకం లబ్ధి అందించిన తర్వాత కూడా పొరపాటున ఏ కారణం చేతైనా అందకపోయినా వారికి మరో అవకాశం కల్పిస్తోంది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం. డిసెంబర్ 2021 బై యాన్యువల్ పథకం ప్రారంభించిన తేదీ నుంచి ఇప్పటి వరకు 5 పర్యాయాల్లో 1,745 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కొత్తగా ఆగస్టు 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు అర్హులైన మరో 1,17,161 మందికి పెన్షన్స్, 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 1,11,321 మందికి రేషన్ కార్డులు, 34,623 మందికి ఇళ్ల పట్టాలను ఇవాళ సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారులకు అందిస్తారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 55 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలకు, వివక్షకు తావు లేకుండా ఇప్పటికే లబ్ధిదారులకు నేరుగా డీబీటీ రూపంలో 2,46,551 కోట్ల ఆర్థిక సాయం అందించారు సీఎం వైఎస్ జగన్. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి. సో ఇవాళ ఈ మిగిలిపోయిన వారికి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఖాతాల్లో కూడా నగదు జమ చేయనున్నట్టుగా తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు అర్హత ఉండి అందనట్టయితే కనుక వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పకూడదు పేమెంట్ అనేది లక్ష్యంగా కనిపిస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్? రైట్ హరి, మొత్తంగా అయితే నిజానికి ఇది గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో అనేక మంది అర్హత ఉండి కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్లై చేసుకునే వారు ఉంటారు. అంటే వికలాంగులు కానీ, వృద్ధులు కానీ అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వారిని కూడా జల్లెడ బట్టి మరీ వెతికింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత వాలంటీర్ల ద్వారా నేరుగా వారితోటి అప్లై చేయించిన కార్యక్రమం అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో గడిచిన 6 నెలల కంటే జూలై నుంచి ఇప్పటివరకు డిసెంబర్ వరకు ఎవరైతే అర్హులై కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు పథకాలు అందనటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి వారందరూ కూడా ఇప్పుడు ఆ పథకాల కింద ఆయా లబ్ధి చేకూరుస్తుంది. ఇందులో భాగంగా మొత్తం 68,970 మంది వరకు ఉన్నటువంటి అర్హులకు దాదాపు 98 కోట్ల రూపాయల నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే బటన్ నొక్కడం ద్వారా నేరుగా వారి ఖాతాలోనే వేయబోతున్నారు. గడిచిన 6 నెలలుగా ఏదైతే అమలైనటువంటి ఏబీసీ నేస్తం కానీ, అమ్మ ఒడి, కాపు నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, అట్లాగే వైఎస్ఆర్ షాదీ తోఫా లాంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి అమలైనప్పటికీ కూడా వీరు అప్లై చేసుకోకుండా ఉండుంటారు. అలాంటి వారిని గుర్తించి మరి ఇప్పుడు ప్రభుత్వం అందించబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఈ నగదుతో పాటు రైస్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, అట్లాగే పెన్షన్లు అయితే ఏకంగా 1,17,000 పైగా పెన్షన్లు కూడా కొత్త వారికి ఇప్పుడు మళ్ళీ అందించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అట్లాగే ఏదైతే రైస్ కార్డులు ఉన్నాయో రైస్ కార్డులు కూడా 1,11,000 మందికి రైస్ కార్డులు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. మొత్తంగా గడిచిన 6 నెలలుగా అర్హత ఉండి సంక్షేమం అందనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి నేరుగా ఇంటి వద్దకే ఈ కార్డులను కానీ లేదంటే వారి ఖాతాలోనే నగదు జమ చేయడం లాంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరంలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూస్తే కనుక అర్హులైనప్పుడు కూడా వారికి ఎలాంటి లబ్ధి చేకూరనే పరిస్థితి ఉండేది. అప్పట్లో జన్మభూమి కమిటీల ద్వారా కొంతమంది మాత్రమే, అది కూడా తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే లబ్ధి చేకూరేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అర్హతే ప్రామాణికంగా తీసుకుని పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి అర్హులైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ స్థానికంగా గ్రామ సచివాలయంలోనే ప్రదర్శించడం ద్వారా వీరు అర్హుల కాదనేది అక్కడే ఫిర్యాదులు కూడా తీసుకుని విచారణ జరిపిన తర్వాత పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు గడిచిన 6 నెలలుగా ఎవరైతే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా వారి ఖాతాలో నగదు జమ చేయబోతున్నారు. హరి. ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.